హలో అండి. భుజాలు జారకుండా, చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ జేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ జేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఈ బ్లౌజ్‌కొచ్చేసి మనకి పైపింగ్ అనేది ఏ విధంగా వేసినాము అనేది కూడా తెలవకుండా నీట్‌గా పైపింగ్ అయితే వచ్చేస్తది. నెక్ కూడా షేప్ ఔట్ కాకుండా, మనకి కుట్టిన తర్వాత కరెక్ట్‌గా వచ్చిందా, రాలేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఇదొచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా! ఈ హ్యాండ్స్ కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి ఫస్ట్ మనము పైపింగ్ అయితే యాడ్ చేసుకుందాం. పైపింగ్ ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవడానికి అంటే పైపింగ్ స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ లైనింగ్ ఉంటది కదా! లైనింగ్‌కి అయితే అటాచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం పైపింగ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు నార్మల్ మెషిన్, నార్మల్ పాదంతోనే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ పైపింగ్ అనేది లైనింగ్‌కి జాయిన్ చేసుకున్నాం కదా! ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఏదైతే బయటికి కనబడాలో అది మనకి లైనింగ్ సైడ్ అటాచ్ అయితే చేయాలి. ఎందుకంటే రివర్స్ అయితది అన్నట్టు. సో, ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ జేసేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్‌కి పైపింగ్ స్టిచ్ చేసినాం గదా! అందుకోసమనేసి. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తిప్పి మనం మళ్ళీ లైనింగ్ సైడ్ కుడుతున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ పైపింగ్ అనేది ఎక్కడ కనబడుతుంది? కనబడదు కదా! అని అనుకుంటే ఆల్రెడీ మనం అక్కడ పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు దారం అయితే ఉంటది గదా! ఆ దారం పైనుండి స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు కంప్లీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ జేసుకోండి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని. తర్వాత ఇది హ్యాండ్స్ గాబట్టి లోపల సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే హ్యాండ్స్ మనం పైకి ఇట్లా లాగినప్పుడు ఏంటి అంటే లైనింగ్ అనేది బయటికి కనబడకుండా ఉండడానికి లైనింగ్ సైడ్ స్టిచ్ వేసుకోండి. లేదు అంటే ఇట్లా ఒక్కసారి ఐరన్ అయితే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది గదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సైడ్‌కి జాయింట్స్ అయితే వేసేసుకోండి ఈ విధంగా. ఇక్కడ మూలల దగ్గర ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నా హ్యాండ్ ఫింగర్స్ చూడండి. నేను ఏ విధంగా అయితే ఇట్లా స్ట్రెయిట్‌గా అంటున్నానో స్ట్రెయిట్‌గా అనండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ అనేవి స్ట్రెయిట్ కట్‌లో కట్ చేస్తాం కాబట్టి స్ట్రెయిట్‌గా అనండి. అదే విధంగా మూలలు తిప్పేటప్పుడు ఖచ్చితంగా మిషన్ అనేది ఆపి రివర్స్ తిప్పేసుకోవడం వల్ల మనకి ముడతలనేవి రావు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే ఎక్స్‌ట్రా పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! అదంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే ఇవొచ్చేసి మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతున్నాయి. చూడండి ఈ విధంగా 2 కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్. బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్‌కి గళ్ళకి మనము పైపింగ్ అనేది వెయ్యాలి. ఇంతకుముందు మనం హ్యాండ్స్‌కి ఏ విధంగా అయితే పైపింగ్ వేసినామో సేమ్ నెక్‌కి కూడా అదే విధంగా పైపింగ్ అయితే వెయ్యాలి. ఇక్కడ మనం ఆల్రెడీ పైపింగ్ డోరీ అనేది మనం యాంటిక్ కలర్‌లో రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్నే మనము స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి హ్యాండ్స్‌కి గానీ, నెక్‌కి గానీ దేనికైనా కూడా పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్‌కి స్టిచ్ చేసుకుంటే సరిపోతది. సో, లైనింగ్ అంతా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో గల్లా అనేది కట్ చేసుకోలేదు. నో ప్రాబ్లమ్. ఈ విధంగా ఇప్పుడు దీనికి మనం పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా! పైపింగ్ అటాచ్ చేసుకున్నది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని నెక్ సైడ్ ఒక రౌండ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. నెక్ సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఎందుకోసమంటే మనం ఫస్టే కట్ చేయలేదు కదా! అందుకోసం. ఒక్కొక్కసారి ఫస్ట్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. కరెక్ట్‌గా ఉందా లేదా? ఒకవేళ కరెక్ట్‌గా ఉన్న తర్వాత లోపల సైడ్ లైనింగ్ ఉంది చూడండి. ఈ లైనింగ్ సైడ్ నేనైతే ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎందుకు అనంటే ఐరన్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ నాకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే కొంచెం క్లాత్ చూడడానికి స్టిఫ్‌గా ఉన్నా కూడా అది లూజ్‌గా ఉంటుంది. అందుకోసమే నేనిక్కడ లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. లైనింగ్ సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత మూలలనేది తిప్పుతాం కదా! ఎప్పుడు కూడా మూల అనేది తిప్పేటప్పుడు మిషన్ యొక్క సూది అనేది కిందకుండాలి. మిషన్ యొక్క పాదం అనేది పైకుండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలా పెట్టి తిప్పడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎటంటే అటు జరిగిపోతది. అప్పుడు మనకి ఏంటి ముడతలు కూడా ఎక్కడ కూడా మనకి బ్లౌజ్‌కి ముడతలనేవి రాకుండా పర్ఫెక్ట్‌గా ఇక్కడ మళ్ళీ మూలొచ్చింది కదా! మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ సూది కిందకుండాలి. మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది మనకు ఎటు అవసరం ఉంటే అటు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా సేమ్ కాన్సెప్ట్‌తోని మనం లైనింగ్ అంతా కూడా జాయిన్ చేయాలి. ఇక్కడ నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు. ఎందుకంటే చాలా రోజుల నుండి చాలామంది ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అని అడుగుతున్నారు కదా! ఇది ఒక బ్లౌజ్ కటింగ్ మోడల్ ఒకటి పర్ఫెక్ట్‌గా చూసిండ్రనుకోండి మీరు 100 రకాల బ్లౌజ్ స్టిచ్చింగ్‌లు అయితే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఏమైనా టిప్స్ ఉంటాయి కానీ స్టిచ్చింగ్ అనేది మొత్తం అన్నింటికి కూడా సేమ్ మెథడ్‌లో స్టిచ్ చేస్తాం కదా! అందుకోసం అనేసి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం. ఇదే కాన్సెప్ట్‌తోని మనకి ఫ్రంట్ గూడా ఉంటది. కాకపోతే మనకి పైపింగ్ లేదనుకోండి నార్మల్‌గా డైరెక్ట్‌గా అటాచ్ అయితే వేయాల్సుంటది. ఇప్పుడు ఇక్కడ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం గదా! రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం సైడ్‌కి ఎక్స్‌ట్రా ఉంటది గదా! ఈ ఎక్స్‌ట్రా పార్ట్ అంతా గూడా కట్ జేసుకోవాలి. మొత్తం ఎక్కడ ఉన్నా గూడా ఎక్స్‌ట్రా పార్ట్ అంతా గూడా కట్ జేయాలి.
చూడండి. సో, మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్‌కి వెంటనే రిప్లై ఇవ్వకపోయినా నేను తప్పకుండా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్‌ని కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మార్కింగ్స్ అయితే పెట్టుకుంటాం కదా డాట్స్‌కి, అది. లేదు అంటే మనకి మిడిల్ పాయింట్ నుండి 4 ఇంచులు తీసేసుకొని మధ్యలో ఇట్లా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టేసుకొని ఇక్కడ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి. దీని యొక్క పొడవు ఎంత ఉండాలి అంటే 3.5, 4 ఇంచులు తీసుకోండి. కింద చూడండి అది ఎక్కడ వెడల్పు తీసుకొని పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి స్టిచ్ చేసుకున్నట్టుగా రావాలి. ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి వెనకాల లేవకుండా ఉంటది. ఒకసారి మనం ఒకటి స్టిచ్ చేసినాం కాబట్టి రెండోది కూడా ఒకసారి ఎక్కడి వరకు ఉందా అనేది చెక్ చేసుకోండి. సో, చెక్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకి కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద కూడా మనము పైపింగ్ అనేది వేద్దాం. సో, కింద కూడా పైపింగ్ వేయాలి అంటే ఫస్ట్ మనం పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇది ఫస్టే కూడా స్టిచ్ వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మీకు ఇంకొక మెథడ్ అయితే చెప్తున్నాను. 2 మెథడ్స్ ఉంటాయి మనం ఇక్కడ జాయిన్ చేయాలి అంటే. ఇక్కడ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ అనేది వేస్తున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే 1 ఇంచ్ పట్టీ అనేది తీసేసుకోవాలి మళ్ళీ. దీనిపైన ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేస్తున్నాను. చూడండి. దాని మీద ఒకసారి 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకొని మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పాల్సి ఉంటది. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకోసం అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా కనబడడానికి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే స్టిచ్ వేసేసుకోండి. నీట్‌గా ఉండాలి. అంటే మనం స్టార్టింగ్ ఎంతైతే ఫోల్డ్ చేసినామో లాస్ట్ వరకు కూడా అంతే ఫోల్డింగ్ అనేది రావాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తది. ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా! కుట్టేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉందనుకోండి, ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పేసుకొని ఒక దూరం కుట్టు వేసేసుకోండి. దూరం కుట్టు వేసుకున్న తర్వాత లాస్ట్‌కొచ్చేసి మనము హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. లేదు అవసరం లేదు అనుకుంటే ఇలా థ్రెడ్ అంటే మనం మిషన్ థ్రెడ్ ఉంచినా కూడా పర్వాలేదు. ఇంకా అసలు అది కూడా కనబడొద్దు అని అనుకుంటే కింద పైపింగ్ అయితే వేసేసుకోండి. నెక్‌కైతే పైపింగ్ అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం కింద పైపింగ్ అవసరం ఉన్నదంటే వేసేసుకోండి. సో, ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. చూడండి మనకి ఎక్కడ కూడా నెక్ అనేది షేప్ అవుట్ అయిందా? కాలేదు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేసి మనకి ప్రిన్స్ కట్‌లో కట్ చేసుకున్నాం కదా! ప్రిన్స్ కట్‌లో కట్ చేసుకున్న ఏ మెథడ్‌లో కట్ చేసుకున్నా కూడా మనం ఇదే మెథడ్‌లో అయితే స్టిచ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్ ఉంటది కదా! సేమ్ ఫ్రంట్ నెక్‌కి మళ్ళీ ఇంతకుముందు మనం ఏదైతే మెథడ్ చెప్పినామో అదే మెథడ్‌లో పైపింగ్ కూడా వేసేసుకోవాలి. సో, ఇక్కడ నెక్‌కి మనం పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ నెక్‌కి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మిడిల్‌లో అయితే అవసరం లేదు. ఎందుకంటే ప్రిన్స్ కట్‌లో అవసరం లేదు అనేసి నేనైతే ఓన్లీ నెక్‌కైతే ఫస్ట్ అటాచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నెక్‌కి అటాచ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇంతకుముందు మనము బ్యాక్ నెక్‌కి ఏ విధంగా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్‌ని జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 కూడా పక్క పక్కన పెట్టుకున్న తర్వాతనే స్టిచ్ చేయాలి. లేదు అంటే మనకి ఏమైతదంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే 2 కూడా ఒకే సైడ్‌కి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 2 హుక్స్ పట్టీలు గానీ, 2 కాజా పట్టీలు గానీ 2 సేమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇలా అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మూలలు ఉన్నాయి కదా! ఈ మూలల దగ్గర ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మూలల దగ్గర కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు నెక్ అనేది పర్ఫెక్ట్‌గా షేప్ వస్తది. ఒకవేళ మీరు కచ్ మార్కులు అనేది పెట్టుకోలేదనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు నేను బ్యాక్ నెక్ పెట్టేటప్పుడైతే చూపించలేదు. అక్కడ వీడియో అనేది కొంచెం మిస్ అయింది. సో, తప్పకుండా మీరు అదే విధంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ మళ్ళీ నెక్ జాయిన్ చేసుకున్న తర్వాత ఏంటి సైడ్ జాయింట్స్ దగ్గర మీకు ఏం చెప్పినానో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పడం వల్ల మీకు ఎక్కడ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్‌గా కుదురుతది. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సైడ్‌కి ఎక్స్ట్రా పోర్షన్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పోర్షన్ మొత్తం కట్ చేసి రెడీ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి. ఓకే. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. నెక్స్ట్ ప్రిన్స్ కట్‌కి ఏంటి మనం ఎక్కడ కూడా పైపింగ్ వేయట్లేదు. ఓన్లీ డైరెక్ట్‌గా లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతాయి. లైనింగ్ అనేది జాయిన్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం పైన ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పార్ట్‌కి ఈ పార్ట్ అనేది అటాచ్ అనేది వేస్తున్నాను నేను. సో, ఇక్కడ మీరు ఏ క్లాత్ కూడా నేను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మీకు ఏం చెప్తానో క్లాత్ అనేది లాగొద్దు అని చెప్తాను కదా! ఇక్కడ కూడా క్లాత్ అనేది లాగకుండా పర్ఫెక్ట్‌గా అదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంటది చూడండి. మూలల దగ్గర ఇక్కడ కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి. కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా లేసినట్టుగా అయితే కనబడుతది. ఇక్కడ మీకు మధ్యలో కొంచెం ఇక్కడ చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కనబడుతది ఇలా తీసుకుంటే. ఇక్కడ మీకు పక్కకు ఏదో స్టిచ్ వేసినట్టు కనబడుతుంది అని అనుకుంటున్నారా? అదేం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నాకు తక్కువ ఉంది. అంటే ఒక డ్రెస్ దానిలో క్లాత్ మిగిలిన క్లాత్‌తో నేను బ్లౌజ్ అయితే ఇక్కడ రెడీ చేసి పెడుతున్నాను. అందుకోసమే ఇక్కడ నేను అటాచ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా 2 కూడా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత 2 మనకి పక్కన పెట్టుకున్న తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కాజా పట్టి అనుకోండి, హుక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోతది. అవునా? అందుకోసమే ఈ హుక్స్ పట్టిని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క పైన భాగం సైడ్ స్టిచ్ వేసుకోవాలి. పైన భాగం సైడ్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా 2 ఫోల్డింగ్లు వేసేసుకున్న తర్వాత పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. అయినా పైపింగ్ అనేది వేసుకున్నాం కదా! ఈ విధంగా ఫోల్డ్ అంటే 3 స్టిచ్‌లతోనే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైనకి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మీకు కనబడేది ఏంటి? హుక్స్ పట్టి. అదే కాజా పట్టి అనుకోండి. కాజా పట్టి మనకి పైకి కనబడుతది. అవునా? కాజా పట్టి మనకు పైకి కనబడుతది కాబట్టి దీనికి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌తోని స్టిచ్ వేసేసుకోవాలి. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఫస్టే ఒకసారి నేను ఈ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే లైనింగ్ అనేది తక్కువ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పైకి కనబడుతది కదా! అప్పుడు ఏం చేయాలి మనం? లోపల సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లోపల సైడ్ స్టిచ్ వేసుకొని బయటికి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తది. సో, ఇప్పుడు చూడండి 1 ఫోల్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రెండో ఫోల్డింగ్ అనేది తీసుకుంటున్నాను. రెండో ఫోల్డ్ తీసుకునేటప్పుడు ఇక్కడ స్టిచ్ అనేది కార్నర్‌లో వేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ అనేది కార్నర్‌లో వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వచ్చేసి మనకి మిడిల్‌లో తీసేసుకోవాలి. మిడిల్‌లో తీసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే 2 కుట్ల మధ్యలో మనకి హుక్స్ అనేది కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి హుక్స్ కాజా పట్టి. ఈ హుక్స్ కాజా పట్టి రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ మీకు మెయిన్‌గా కావాల్సింది సైడ్ జాయింట్స్ అవునా? కాకపోతే అక్కడ వీడియో అనేది కొంచెం మిస్ అయిపోయింది. సో, నేను సైడ్ జాయింట్స్ ఏ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి అనేది నేను లింక్ అనేది అంటే వేరే వీడియో అనేది కింద లింక్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియో చేయడం అనేది ప్రాబ్లమ్. ఎందుకంటే నార్మల్‌గా స్టిచ్చింగ్ అనేది మనకి 30 మినిట్స్‌లో స్టిచ్ చేసినా కూడా ఏదైనా వర్క్ అటు ఇటు జరగడం, చేయడం, వేరే ఏదైనా బ్లౌజ్ కట్ చేయడం అట్లా చేయనప్పుడు మనకి 1 అవర్ టైం పడతది. సో, ఫోన్‌లో మెమరీ అంత ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను మాక్సిమం వీడియోస్ అయితే పోస్ట్ చేయను స్టిచ్చింగ్ వీడియోస్. సో, అందుకోసం అనేసి నేను కింద లింక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అవసరం ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు కింద ఫ్రంట్ పార్ట్‌లో కూడా కింద పైపింగ్ అనేది వేసేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో కింద పైపింగ్ వేసేసుకున్న తర్వాత దీనికి కూడా నేను 1 ఇంచ్ పట్టీ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో, మెయిన్‌గా మనకి షాప్స్‌లలో ఎలా అంటే మనకి మొత్తం బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అంతా పైపింగ్‌తోనే స్టిచ్ చేస్తాం. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా అయితే ఉంటది. ఇంతకుముందు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఎలా స్టిచ్ చేసామో చూపించినాను కదా! సేమ్ ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్‌కి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. సో, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీడియో అనేది స్కిప్ కావడం వల్ల హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం ఏ విధంగా, సైడ్ జాయిన్ చేయడం ఏ విధంగా అనేది సెపరేట్ వీడియో అనేది కింద మనకి డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం ఉన్న వాళ్ళు ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ గనుక ఓపెన్ చేసిండ్రనుకోండి మీకు కావాల్సిన వీడియో అనేది ఓపెన్ అయిపోతది. ఓకే? సో, ఇక్కడ మనకి దారం అనేది ఊరికే తెగుతుంది కదా! మీరు అబ్జర్వ్ చేసిండ్రా? ఎందుకు అంటే మిషన్ యొక్క సూది ఖరాబ్ అయినప్పుడు దారం అనేది ఊరికే తెగుతది. సో, ఇక్కడ నేను సూది అనేది చేంజ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్ అనేది ఉండదు. నాకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ నేను ఇక్కడ చేంజ్ చేయలేదు. నేను చేంజ్ చేసుకుంటాను నెక్స్ట్. సో, ఇది గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. సో, ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసుకోవాలి. థాంక్ యూ.